కాశికాపురాధినాథ కాలభైరవం భజే అంటే కాశీ పట్టణానికి అధిపతి అయిన కాలభైరవుణ్ణి భజిస్తున్నా. చాలా మందికి తెలిసిందే కాలభైరవుడు కాశీ నగరానికి అధిపతి. అందుకే అంటూ ఉంటారు కాశీ వెళ్తే ముందు కాలభైరవుడి ఆశీస్సులు తీసుకుని తర్వాత మాత్రమే కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలి అంటారు. తర్వాత శ్లోకం భానుకోటి భాస్వరం భవాబ్ది తారకంపరం. భానుకోటి భాస్వరం, కోటి మంది సూర్యుల కాంతితో వెలిగిపోతూ ఉంటాట కాలభైరవుడు. భవాబ్ది తారకంపరం అంటే ఈ పుట్టుక చావులతో కూడిన సంసారం అనే సముద్రాన్ని దాటించి మనకి మోక్షం ఇవ్వగలిగిన వాడు. తర్వాత పరం అంటే పరమాత్ముడు, సాక్షాత్తు పరమేశ్వర అవతారమైన కాలభైరవుడు. తర్వాత లైను నీలకంఠమిప్సితార్థ దాయకం త్రిలోచనం. నీలకంఠ అంటే కంఠమునందు నల్లటి మచ్చగలవాడు. ఎందుకంటే క్షీరసాగర మదనంలో విషం వస్తే లోకాలను విషం బారి నుండి కాపాడడానికి ఆ విషాన్ని తన గొంతులో పెట్టుకుని మచ్చ తెచ్చుకున్నవాడు పరమేశ్వరుడు. ఇప్సితార్థ దాయకం అంటే